బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కు, అందుకే కవితకు బెయిల్. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కొందరు పిచ్చోళ్ళు తయారైన మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు. వీళ్ళకు మోకాళ్ళ మెదడు ఉన్నదా లేకపోతే మోకాలకు అరగజం పైన మెదడు ఉన్నదా అర్థమైతలేదు. ఇప్పుడు అందరూ మాట్లాడతాను, మేమేదో మాట్లాడాలనే ఉత్సాహంలో మాట్లాడతాను చాలా మంది రాజకీయ నాయకులు. ఈయన మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ కొత్తగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. ఈయన ఏమంటాడు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అంటాడు. ఈ పక్కన ఇంకో పిచ్చోడు ఉన్నాడుగా, ఏమంటాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయి, ఫలితంగా కవితకు బెయిల్ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థికి రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్. వీళ్ళని పిచ్చోళ్ళు అనుకోవాలా మంచోళ్ళు అనుకోవాలా? జ్ఞానం ఉండి మాట్లాడతానులా, జ్ఞానం లేక మాట్లాడతానులా? అంటే మీరు ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టును కూడా మీరు అవమానిస్తున్నారా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు అవమానిస్తున్నారా? అంటే రాజ్యాంగం పట్ల మీకు జ్ఞానం లేదు, రాజ్యాంగం పట్ల మీకు గౌరవం లేదు. రాజ్యాంగంలో ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఉందో ఆ తీర్పును మీరు అవమానించి, అక్కడ జడ్జిలను కూడా మీరు అవమానించి, ఈ వ్యవస్థను మొత్తం అవమానించే పని చేస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు బీజేపీ చెప్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది అనే దగ్గర తీసుకొచ్చారు మీరు, అంతే కదా. ఈయనేమో కాంగ్రెస్ చెప్తే బెయిల్ ఇస్తుంది అంటాను. వీళ్ళిద్దరికీ ముఖాలలో కూడా లేదు మెదడు, ముఖాలకు అరగజం పైనే ఉన్నది వీళ్ళ మెదడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా, అక్కడ కాంగ్రెస్కు పవర్ ఎట్లుంటుంది? ఈ ముఖాలలో ఉన్న మెదడు కాకపోతే ఏంటిది? కాంగ్రెస్ చెప్తే అక్కడ బెయిల్ ఇస్తారా? అంటే సుప్రీంకోర్టులో జడ్జిలు మీకు బండ్రౌతులు లెక్క కనబడుతున్నారా, లేదా మీ ఇంట్లో చెప్రాశులు లెక్క కనబడుతున్నారా? వాళ్ళు స్వతంత్రాధికారాలు ఉంటాయి కదా వాళ్ళకు. ఇట్లున్నది. మరి ఎందుకు మాట్లాడతాను, మిమ్మల్ని ఏ బుద్ధి తక్కువ ఎన్నుకుంటాండో? ఇంత దిగజారి ఇంత భయంకరమైన స్టేట్మెంట్స్ ఇస్తా అంటే వీళ్ళని న్యాయ వ్యవస్థలు ఎట్లా విడిచిపెడతానయో తక్షణమే దీన్ని వీళ్ళిద్దరిని, ఇటు మహేష్ కుమార్ గౌడ్ని అదేవిధంగా బండి సంజయ్ని, ఇద్దరిని సుప్రీంకోర్టును అవమానించినందుకు, సుప్రీంకోర్టు జడ్జిల తీర్పును అవమానించినందుకు, సుప్రీంకోర్టుకి ఎలాంటి అధికారం లేదు, కేవలం బీజేపీకి కాంగ్రెస్లకే సుప్రీంకోర్టును మించిన అధికారాలు ఉన్నాయని వచ్చేలాగా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినందుకు వీళ్ళని తక్షణం అరెస్ట్ చేసి జైలుకు దూరాలి. వీళ్ళని తక్షణం అరెస్ట్ చేసి వీళ్ళని జైలుకు పంపాల్సిందే. వీళ్ళు లేకపోతే ఇలాంటి పిచ్చోళ్ళందరూ రాజకీయాలకు పోతే, ఇలాంటి పిచ్చోళ్ళను ఎన్నుకుంటే నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టులకు కావచ్చు ఏమాత్రం విలువలు ఉండేవి. అంతంత చదువులు చదువుకొని విచక్షణ కలిగిన ప్లేస్లో ఉండే న్యాయమూర్తుల తీర్పున వీళ్ళు అపహాస్యం చేస్తున్నారంటే న్యాయమూర్తికి ఎక్కడిది అధికారం, సుప్రీంకోర్టుకి ఎక్కడిది అధికారం? మా బీజేపీ మా కాంగ్రెస్ బిచ్చం పెడుతున్నాయి బెయిల్ విషయంలో అన్నట్టు వీళ్ళు మాట్లాడే మాటలకు తక్షణమే ఇక్కడ సుప్రీంకోర్టు వీళ్ళను అదుపులో తీసుకోవాలి. అదేవిధంగా హైకోర్టు నుంచి ఆర్డర్స్ పంపి సుప్రీంకోర్టు వీళ్ళని అదుపులో తీసుకొని జైలు ఎత్తనే ఇలాంటి దరిద్రులకు, ఇలాంటి సన్యాసులకు బుద్ధి వస్తుంది. లేకపోతే వీళ్ళు మొత్తం రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేస్తారు, వీళ్ళు చట్టాలను అపహాస్య పాలు చేస్తారు. వీళ్ళు చట్టాల మీద సామాన్యులకు అసలు నమ్మకమే లేకుండా తెచ్చేదాకా కూడా వీళ్ళ చర్యలు ఉన్నాయి. ఇక ఈయనేమో బీజేపీతో కుమ్మక్క అయిందంటాను, ఈయనేమో కాంగ్రెస్తో కుమ్మక్క అయిందంటాను. అంటే ఇప్పుడు జడ్జిలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళ. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా ఒక జడ్జి, ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనుకోవాలా? ఇట్లున్నదా మీ తెలివి? తక్షణం వీళ్ళని అదుపులోకి తీసుకోవాలి.